కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు. కవిత విషయంలో చర్చించే సమయంలో ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ పట్టు. ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలనే కేసీఆర్, మిగతా పనులు చూసుకోవాలని స్పష్టీకరణ. మొత్తం మీద ఈ కవిత కేటీఆర్ గాలివాన చిలికి 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 పేద అయింది. ఆస్తిలో వాటా అయింది, రాజకీయాలలో వాటా అయింది, రాజకీయాలలో పొజిషన్ అయిందని కవిత కొట్లాడుతుంది. చిల్లిగా ఇచ్చేది లేదు, రాజకీయంలో ఎంపీటీ సీటు కూడా ఇచ్చేది లేదు కవిత. నేను ఇయ్యాలంటే ఇయ్యని కేటీఆర్ పెద్ద పట్టుబడి కూర్చున్నాడు. ఇక దాంట్లో అల్లయ్య పెద్ద మనిషి కాబట్టి ఇక బయట పెద్ద మనుషుల విలువడు ఇజ్జత పోతుంది కాబట్టి ఆయన కూర్చొని చెప్పి కవిత విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా, మిగతా పనులన్నీ నువ్వు చూసుకొని కేటీఆర్ చెప్పిండట. ఈ కవిత పుల్ల పెడతా ఉంటుంది, నాకు అది కావాలి, ఎమ్మెల్సీ కావాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి, వీలైతే మహిళా ప్రెసిడెంట్ నేనే, మొత్తం ఇక మహిళల తరపున ఇంతవరకు ప్రెసిడెంట్ కావాలి నేనే కావాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీలో దళితులకి ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కావాలి, ప్రెసిడెంట్ ఇది. లేకపోతే బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున లేస్తుంది కాబట్టి బీసీలకి ఇది. మీరే పార్టీ పెట్టుర్రి, మీరే ముఖ్యమంత్రి గారి, మీరే మంత్రులు గారి, మీరే ఎమ్మెల్సీ గారి, మీరే ఎంపీలు గారి, మీరే కోట్లు కోట్లు కాళేశ్వరం పేరు మీద దండుకొని, మీరే లిక్కర్ స్కామ్ల పెద్ద పెద్ద స్కామ్లు చేసి డబ్బులు దండుకొని ఈ కారేసులు పెట్టుర్రి, ఫోన్ ట్యాపింగ్ లేరి, మీరే పదవులు అనుభవించారు. మీ వెనుక బీసీలు ఎస్సీలు ఎస్టీలు జెండాలు పట్టుకొని జై జై అంటారు, మీకోసం ప్రాణత్యాగాలు చేస్తారు, మీకోసం అమరులు అవుతారు, మీకోసం గొడవలు పడతారు, మీకోసం జైలు అయిపోతారు. మీరు మంచిగా ఉంటారు ఇళ్ళలో. మొన్న ఏం జరిగింది, మహాన్యూస్ మీద దాడి చేయించారు ఈ కేసీఆర్ కుటుంబం, ఈ బీఆర్ఎస్ పెద్ద నాయకులు కుటుంబం అంతా. దాంట్లో పాపం గెలు శ్రీనివాస్ యాదవ్ భార్య ఇద్దరు కూడా కేసుల పాలైన రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉండేది. బీసీ బిడ్డ. మరి ఈ కేటీఆర్ పోవాలి కదా జైలుకు, కేసీఆర్ పోవాలి కదా, కవిత పోవాలి కదా, సంతోష్ రావు పోవాలి కదా, వీళ్ళు పోకుండా కింద ఉండేటోళ్ళని పంపిస్తారు. ఎంత దారుణం ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుగురి. బీఆర్ఎస్ లో ఉండేటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆ దొరపాలన కింద ఇంకా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసమో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కోసం కొట్లాడరు. మీరు మీ వ్యక్తిగత జీవితాల కోసం కొట్లాడుతుంది, మీ రాజకీయ ప్రాచుర్యం పెంచుకోవడానికి కేసీఆర్ తోటి కేసీఆర్ కుటుంబంతో కొట్లాడుతుంది. అనవసరంగా కేసుల పాలు, జైలు జీవితాలు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మీ మీద 100 కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకుల మీద. మరి ఇంకా కేసులు మోసుకుంటుంటారా, ఇంకా జెండా మోసుకుంటుంటారా, ఇంకా కేసీఆర్ మోచేతి నీళ్లు దాక్కుంటుంటారా? మీరెప్పుడైతారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్లు, మీరెప్పుడైతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు? కవితకి ఇస్తారు, కేటీఆర్కి ఇస్తారు, కేసీఆర్కి ఇస్తారు, అవసరమైతే ఈ మనిషి కూడా ఇచ్చినట్టు ఉంది. కానీ కింది స్థాయి నాయకులకు రాదిగా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఉన్నది.